హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పెళ్లి రోజండి. 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయేవి. 16th ఇయర్లో అడుగు పెట్టబోతున్నా. సో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు తీసుకోవటం కోసం ఉదయాన్నే చక్కగా పూజ అంతా చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పాతింటికి కూడా వచ్చి ఇక్కడ కూడా పూజ అది చేసుకుందామని, ఇక్కడ పేరంటాల గుడికి కూడా వెళ్ళాలని ఇక్కడ కూడా వచ్చాము. యాక్చువల్గా మా వారికి షూట్ చేయడం నచ్చదు, అందుకనే అతను కనిపించలేదు. మా వదిన ఇక్కడే ఉంది. సో ఆ భగవంతుడితో పాటు మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారని ఆశిస్తూ ఈ డే వ్లాగ్ అనేది షూట్ చేశాను. ఇక్కడ అత్తయ్య గారి దగ్గరికి వచ్చాము. యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సింది, కానీ వాటర్ ప్రాబ్లం వలన మొత్తం వాటర్ అంతా అసలు ఏం ఉండదండి. వాటర్ అస్సలు రాదు సమ్మర్లో. చిన్న చిన్న ఊళ్ళు కదా, ఏ ప్రభుత్వానికి చెప్పినా కూడా పట్టించుకోరు. ఇంకా మా అత్తయ్య గారికి సరిపడా డ్రమ్ముకు వాటర్ పట్టేసి ఇంకా మేము ఎలాగూ అంటే ఆవిడ ఒక్కరికే కాదా క్యారీజ్ కూడా పంపించేస్తాం కాబట్టి అసలు వాటర్ అవసరం అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే మేమందరం ఇక్కడ ఉంటే చాలా ఎక్కువ. సమ్మర్ వచ్చేసరికి చాలా టెన్షన్గా ఉంటుంది, ఎప్పుడు వర్షం పడద్దా అని ఎదురు చూస్తూ ఉంటాము. సో మా అత్తయ్య గారు ఒకసారి మాటలు పాటలు ఒకసారి వినండి. పద్యాలు పాడారు ఈరోజు. ఎన్ని ఇడ్లీలు తిన్నావు? 6 ఇడ్లీలు. ఏదైనా పాట పాడతావేంటి? పద్యం పాడతావా? కుమారి శతకం పద్యం పాడు. కుమారి శతకం పద్యం పాడు. శ్రీభూని లీలైమవతి భారతి రతుల శుభవతి కనెన్నుసు సత్సౌభాగ్యముని పసగరలో భావించగరుతరు లోల కుమారి. భావం చెప్తావా? భావం మరిసిపోందన్న ఆలోచించితే ఫస్ట్ ఒక్కొక్కటి చెప్పు. భావం తెలియదు. ఇంకో పద్యం చెప్పేది. చెప్పెడు బుద్ధుల లోపల తప్పకుముకటైన సర్వధర్మముల యందున్ మెప్పొందిహ పరంబుల తప్పింతయు లేక మెలుగుదగును కుమారి. చెప్పిన బుద్ధులని మనసులో ఉంచుకొని ఏవి తప్పకుండా అత్తాల ఇంటి దగ్గర తీసుకోవాలి. చక్కగా మెలుగు కుమారి అని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎవరికి? కుమార్ శతకం పద్యాలు 100కి పైగా వచ్చు. ఆ భావాలు కూడా చక్కగా చెప్పేవారు. ఇప్పుడు మాత్రం కాస్త బ్రెయిన్కి మతిమరుపు అది వచ్చింది, బ్రెయిన్ కాస్త ఇబ్బంది. సో అందుకనే కొంచెం పేషెంట్ అయిపోయారు 2 ఇయర్స్ నుంచి. పేషెంట్ అంటే ఆవిడ అవసరాల వరకు ప్రాబ్లం లేదు, కానీ కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్లండి. సో అయితే పథ్యం ఇలాంటివన్నీ మాత్రం కంపల్సరీగా ఉండాలి. సరే ఇంకా మా వదిన ఇక్కడే ఉంది కదా అని వంట చేసి పెట్టేమని చెప్పాను. ఆవిడకి కాస్త పథ్యంగా పెట్టాలి కదా. మేము ఇంకా ప్లానింగ్ ఏంటి అనేది తెలీదు. ముందు చిన్న గుడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఏ టైంకి వస్తామో, నెక్స్ట్ ఎండలు ఒకటి ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని కాస్త ముందు తనకు పెట్టేమని చెప్పి చారు ఇంకా ఒక్క కర్రీ పెట్టేమన్నాము. ఇంక ఇంటి నుంచి మేమైతే బయలుదేరుతున్నాము. ఎక్కడే మాకు ఈరోజు అంటే May 6th మా మ్యారేజ్ డే కదా, ఇంకా అక్కడి నుంచి అంటే ఆ రోజు వీడియో షూట్ చేశానండి, ఈ రోజుకి అప్లోడ్ చేయడం జరిగింది. చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అదే మధ్యలో చూడండి పంట పొలాలన్నీ జొన్న పంట తీసేసి కాల్చేసి భూమి అసలు అలా వర్షం కోసం ఎదురు చూస్తుంది. మనం ఎంత ఎదురు చూస్తున్నామో ఆ భూదేవత కూడా అంతే ఎదురు చూస్తున్నట్టు నాకు అనిపించింది. ఎప్పుడు వర్షం పడద్దా అన్నట్టు అయిపోయింది. సో ఇంకా అలాగే ఆ భూమి చూసేసరికి అలా అనిపించింది అనమాట మనసుకి. ఆ తర్వాత దగ్గరే కాబట్టి ముందు శివాలయంకి వెళ్ళి ఆ తర్వాత రాజరాజేశ్వరి దేవి గుడి అని చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పెద్ద గుడి. ఒక రకంగా చెప్పాలంటే అది ఆశ్రమం అంట, అంటే ఆశ్రమంలాగే ఉంటుంది అక్కడ ఒక గుడి అన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. కొంచెం అంటే పెళ్లి రోజు అనేసరికి ఒక రకమైన భయం, అంటే ఎన్నో కష్టాలు ఎన్నో సుఖాలు ఎంతో ఏవో అన్నీ ఈ లైఫ్ జర్నీలో ఎన్నో చూస్తూ ఉంటాం కదండి. సో అలాగే ఇంకా అసలు ఏమైనా అంటే సుఖ సంతోషాలు వస్తే అందరమీ హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ కష్టాలు వచ్చేసరికి వాటిని గట్టెక్కించుకోగల కెపాసిటీ కూడా మనకి ఇవ్వమని ఆ దేవుడిని కోరుకుంటాం కదా. సో అదేవిధంగా అన్నమాట అన్ని దేవుళ్ళకి చక్కగా గుడికి వెళ్ళి సింహాచలం వెళ్ళాల్సింది అసలు, కానీ పాపకి హెల్త్ బాగోకపోవడంతోనే ఆగిపోయాము. ఇంకా మా పిల్లలు అయితే ఈరోజు ఇంట్లో టిఫిన్ వద్దు, బయట నేషనల్ హైవేకి దగ్గరలోనే మాకు ఒక మంచి సుభద్రాపురం సెంటర్లో అని ఒక షాప్ ఉంటుంది, టిఫిన్ షాపు.
అక్కడ తీసుకురమ్మన్నారు పెసరట్టు ఉప్మా అనమాట. సో ఏంటోనండి, పొరుగింటి పుల్లకూర రుచి అంటారు కదా, వాళ్ళకి అక్కడ ఎలా చేసినా కూడా ఆ బయట ఫుడ్ అనేసరికి నచ్చుద్ది. నిన్నేమో గులాబ్ జాములు చేశాను కదా, ఆ గులాబ్ జామ్స్ అనమాట. ఈరోజు కొంచెం పక్కన ఇరుగు పొరుగు వాళ్ళకి, నెక్స్ట్ మా ఎదురుగా మా చిన్న అత్తయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఒక బాక్స్ పెడదామని చెప్పేసి అక్కడ కాసేపు స్పెండ్ చేసుకొని కాస్త మాట్లాడుకొని వచ్చాము ఇంటికి. ఎందుకంటే మధ్యాహ్నంకి వీళ్ళు ఓన్లీ పెరుగన్నమే తింటామన్నారు. మళ్ళీ ఆ తర్వాత పిల్లల మైండ్ అంతేనండి. తర్వాత ఏమో ఏదో పార్టీ కావాలి, ఏదైనా పార్టీ కావాలంటే ఇంకా ఫ్రైడ్ రైస్, నెక్స్ట్ పన్నీర్ కర్రీ తెప్పించాం కానీ ఎండకి ఏం తింటారండి, వాళ్ళు సగం సగం తినేసి ఇంకా మిగిలిందంతా పెరుగన్నాలు తిన్నారు. ఎండ అంత బీభత్సంగా ఉందండి, అసలు చాలా ఎక్కువ అన్నమాట, అంత బీభత్సంగా ఉంది. అయితే ఇప్పుడు మాత్రం కొంచెం కొంచెంగా తిన్నారు. ఇక్కడ మాకు రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడాను. తెప్పించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చేటప్పుడు అన్ని కర్రీస్, అన్నీ ఏ స్పెషల్ ఫుడ్స్ అయినా ఏమైనా దొరుకుతూ ఉంటాయి. సాంబార్ నుంచి ఒక్కరి నుంచి, అంటే హెల్త్ బాగాలేకపోయినా కూడా సాంబార్ కర్రీ అలా కట్టమన్నా కూడా కడతారు, పార్సల్స్ కడతారు. బాగుంటుందిలేండి, చాలా ఫ్రెష్గానే ఉంటుంది, మంచిగా ఉంటుంది. అయితే ఇంకా పిల్లలు ఆ రోజు అడిగారు కదా, నాకు ఎందుకో ఇంకా మ్యారేజ్ డే కాబట్టి బయటకు కూడా వెళ్ళలే కాబట్టి కాస్త ఇంట్లో అయినా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనిపించింది. అందుకనే ఈరోజు అన్నీ తెప్పించేయడమే కానీ ఏం వంట పెట్టుకోలేదు. సో బద్ధకంగా అలా ఉన్నానండి. అయితే ఈరోజు ఈ వీడియోని చిన్న క్లిప్గా షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, అది మ్యారేజ్ డే రోజు అనమాట. కానీ ఆ మ్యారేజ్ డే రోజు షూట్ చేసింది ఈరోజు అప్లోడ్ చేయడం అయింది. అంత లేట్ అయిపోయిందండి, పిల్లలు ఇంట్లో హడావిడి, అసలు షూట్ చేయడం జరిగిపోతుంది కానీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. వీళ్ళు సంత అనమాట. అంటే ఏదో చిన్న సౌండ్స్ అవి చేస్తూ ఉంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటే కానీ మా వాయిస్లో ఏదో ఒక తడబాటు అనేది వచ్చేసిందంటే ఇంకా ఆ మాటల్లో కూడా తడబాటు అనేది వస్తూ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటేనే ఏ పనైనా సక్రమంగా చేయగలం కదా. సో అదే విధంగా అనమాట కాస్త ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సమ్మర్ హాలిడేస్ అంతా ప్రతి లేడీకి ఉన్న ప్రాబ్లమే, ప్రతి యూట్యూబర్కి ఉన్న ప్రాబ్లమే ఇది. అయితే ఇంకా కాస్త ప్రశాంతంగా ఉందాం సాయంత్రం అనుకున్నాను. ఈలోపు అనుకోకుండా జున్ను పాలు తెచ్చారు. సో ఆ జున్ను పాలు ఏంటంటే మా సైడ్ అసలు యాక్చువల్గా గేదెలు తక్కువ, ఆవులు ఎక్కువ. అందరూ ఆవులే వాడతారు, ఆవులే ఉంటాయండి. ఆవులకి ఫస్ట్ ఈయన పాలు వాళ్ళే వండుకొని వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి ఊరంతా పంచుతారు. అది చాలా గట్టిగా వస్తుంది ఆ జున్ను. తర్వాత ఎవరికైనా రిలేటివ్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ ఇలా ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆ తర్వాత పాలు ఇస్తారనమాట. 8 days వరకు చేసుకోవచ్చు కానీ అంత గట్టిగా రాదు, ఫస్ట్ డే అంత గట్టిగా రాదు. సో అయితే జున్ను పాలు ఇచ్చారు కదా, తగినంత బెల్లం వేసేసి ఇంకాస్త అలా ఉంచేసి ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకుల పొడి వేసేస్తాం కదా. అయితే మరీ గట్టిగా మరీ లూజ్గా రాకుండా ఉండాలంటే కొంచెం బొప్పాయి పాలు వేసుకుంటే మంచిగా వస్తుంది. ఆ బొప్పాయి పాలు కూడా మరీ ఎక్కువ వేస్తే మాత్రం చేదొచ్చేస్తుంది. లైట్గా వేయాలి, కొంచెంగా 2-3 drops మాత్రం వేసుకొని పెట్టామని. యాక్చువల్గా జిల్లేడు పాలు కూడా వేసుకుంటారు, కానీ జిల్లేడు పాలు కంటే బొప్పాయి పాలు అనేవి హెల్దీ అంట. సో అందుకనే బొప్పాయి పాలే వేస్తాను, ఎప్పుడు అలాగే చేస్తాను ఎవరిచ్చినా కూడా. కాస్త బద్ధకమే, ఇంకా మా వారు నేనే ఉంటే మాత్రం తీసుకోము, వద్దులే అని చెప్పేస్తాము. ఎందుకంటే చాలా బోర్ అనిపిస్తుందండి, ఎక్కువ టైం పెట్టాలి స్టవ్ మీద. అదే కుక్కర్ పెట్టిస్తే తొందరగా అయిపోతుంది కానీ బయట పెట్టినంత గట్టిగా అయితే రాదు. పిల్లలంతా ఉన్నారు కదా, ఇంకా ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలా వండానమాట. అయితే గట్టిగా వచ్చింది. కాస్త వాటర్ అనేది మాత్రం ఉంటుందండి ఎక్కువ. తర్వాత రోజు ఇచ్చిన పాలలో అయితే సెకండ్ డే కూడా గట్టిగా వస్తుంది కానీ ఆ తర్వాత ఇచ్చిన పాలలో మాత్రం అంత గట్టితనం అనేది ఉండదు. ఇంకా బొప్పాయి పాలు వేయబట్టి ఆ జున్ను గట్టిగా వచ్చింది, వాటర్ ఉన్నా కూడా జున్ను మాత్రం గట్టిగా వచ్చింది. కాస్త లూజ్, అదే ఇలా బొప్పాయి పాలు అయిపోతే మాత్రం మొత్తం లూజ్గా అసలు స్పూన్తో తీయడానికే కష్టమైపోతుంది, అలా ఉంటుంది. సో ఆ తర్వాత ఇంకా ఉల్లిగారెలు వేశాను. సాయంత్రం కదా, పిల్లలు ఈరోజు ఏం సరిగా తినలేదు, ఇంకా మ్యారేజ్ డే అన్నారు, పిల్లలు అల్లరి పెడుతున్నారు. నెక్స్ట్ మా ఆడపడుచు ఒకటి వెళ్ళిపోతుంది, అదొక స్పెషల్ అనమాట. అందుకు ఉల్లిగారెలు వేసేసి చట్నీ చేసేస్తే వాళ్ళు చక్కగా తినేసి బయలుదేరిపోయారు. ఇంకా బయలుదేరేటప్పుడు కూడా ఇంకా మేము కాస్త
ఇలా దేవుడికి దండం పెట్టుకుంటాం. ఎవరైనా అలాగే చేస్తారేమో, ఆడపిల్లలు ఇంటికి వెళ్తే దండం పెట్టుకుంటారు కదా. సో దండం పెట్టుకొని మాతో పాటు ఇంకా మీకు కూడా బాగా చెప్తుంది. అప్పుడు గుర్తుకొచ్చాయండి మొక్కలు. అసలు వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అసలు డాబా పైన మొక్కలు ఉన్నాయా లేవా ఏంటా అని చూసేసరికి చాలా వరకు ఎగిరిపోయాయి ఎండకి. బాగా అసలు చాలా ఎండ తీవ్రత బాగా ఉండేది కదా. అందుకే అప్పటికి మా బాబు అయితే ఎక్కువే వాటర్ పోస్తూ ఉండేవాడు, కానీ ఇలా బాటిల్స్ పట్టేసి తిరిగేసి ఇక్కడ మొక్కల దగ్గర పెట్టడం వల్ల కొన్ని మొక్కలు ఉన్నాయి. కానీ ఇంకా ఈ 2-3 డేస్ అంటే ఈ వర్షాలు పడినంత వరకు మరి వెయ్యను మొక్కలు, వేస్తే వేస్ట్, నేను ఇంకా అస్సలు చూడలేకపోతున్నానని చెప్పేసి ఆ ఉన్న వాటినే కాపాడుకోవాలి. ఈరోజు మా మ్యారేజ్ డేకి స్పెషల్గా మాత్రం చక్కగా వర్షం పడిపోయిందండి. చాలా హ్యాపీగా అనిపించేసింది. నైట్ కాస్త తక్కువ పడింది, కానీ మరుసటి రోజు ఉదయం అయితే మాత్రం అసలు ఎర్లీ మార్నింగే చాలా మంచిగా పడింది. మంచిగా అప్పటి నుంచి వెదర్ అనేది చేంజ్ అయ్యి సూపర్, అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఈ చల్లదనం ఎన్ని రోజులు ఉంటుందో కానీ అప్పటి వరకు మాత్రం చల్లగా, ఇంకా భూమి అంతా కూడా చాలా తడిగా అంతా చల్లబడింది, ఇల్లులు చల్లబడ్డాయి, చాలా చక్కగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా డే వ్లాగ్ అయితే ఇలా గడిచింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.